దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ నమ్మకము ద్వారా సమస్తము పొందగలవు. నీవు నమ్మినట్లయితే నీకు కావలసినవన్నీ కూడా దేవుని ద్వారా నీవు పొందగలుగుతావు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ 97వ కీర్తన 10వ వచనము, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నువ్వు చెడుతనమును అసహించుకో. నువ్వు ఎప్పుడైతే నువ్వు చెడుతనమును అసహించుకొని నీ నిమిత్తమే కావచ్చు, నీ కుటుంబం నిమిత్తమే కావచ్చు, నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నీ యొక్క ప్రార్థన బలమైనటువంటి ఆయుధముగా ఉంటుంది దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనములో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను నువ్వు కూర్చుండక. నువ్వు దేవుణ్ణి ప్రేమించేటటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీవు చెడుతనమును అసహించుకుంటావు. అప్పుడు దుష్టుల దగ్గర నువ్వు కూర్చోవు, వారి ఆలోచన చొప్పున నీవు నడవవు, పాపుల మార్గంలో నీవు నిలవవు, అపహాసకులు కూర్చుండు చోటను కూడా నీవు కూర్చుండవు. కానీ యెహోవా ధర్మశాస్త్రమును బట్టి నీవు ఆనందించేటటువంటి స్థితిలో ఉంటావు. అప్పుడు దేవుడు భక్తుల ప్రాణమును ఆయన కాపాడును అని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించి దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జిస్తావో, నువ్వు మొరపెట్టినది ఏదైతే ఉందో, ఏది కావాలని నువ్వు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నావో, ఏది కావాలని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో, నువ్వు నమ్మి అడిగినట్లయితే దాన్ని నీవు పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, నీకు అసాధ్యము కావచ్చు, కానీ నువ్వు అడుగు, దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఆయనకు సాధ్యమే గనక సాధ్యమైన కార్యాలు నీ పట్ల ఆయన చేస్తాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనములో, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకి నెమ్మది ఉండదు దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన చెడుతనమును అసహించుకొనుడి. నీవు నన్ను ప్రేమించినట్లయితే నువ్వు చెడుతనమును అసహించుకో. ఎప్పుడైతే నీవు చెడుతనమును అసహించుకుంటావో దేవుడు నీకు నెమ్మది కలగజేస్తాడు. చెడుతనమును అసహించుకోకుండా చెడు మార్గములో నడిచే వారికి నెమ్మది ఉండదు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. అందుకు యేసు కుమారుని పట్టుకొచ్చినటువంటి తండ్రితో అంటున్నాడు, నీవు నమ్ముచున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అని. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా అదే మాట అడుగుతున్నాడు. నీవు నమ్ముచున్నావా? నువ్వు నమ్మినట్లయితే నీ చెడుతనమును విడిచిపెట్టు, సమస్తం కూడా నీకు సాధ్యమైతే అని చెప్పేసి అని అంటున్నాడు. సమస్తాన్ని కూడా నువ్వు పొందుకుంటావు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది, వారు ఏటుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఎంత అద్భుతం! ఏడుస్తూ వస్తున్నటువంటి వారికి ఆనందమును నెమ్మదిని కలగజేస్తున్నాడు, సమృద్ధిని కలగజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆరోగ్యమును కలగజేస్తూ ఉన్నారు. ఏ త్రోవలో నడవాలో ఆ త్రోవలో వారిని నడుపుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అలా నీవు నమ్మి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీ జీవితంలో ఇలాంటి సమృద్ధి అయినటువంటి స్థితిని దేవుడు నీకు కలగజేయను దాకా. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం, ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు గనక నేను సిగ్గుపడలేదు. ఎంత చక్కని మాట! నువ్వు దేవుని నమ్మినట్లయితే సమస్తాన్ని పొందుకుంటావు. దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములను జరిగించి మీ ద్వారా ఆయన మహిమ పొందును గాక. ఆమేన్.